హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ శ్రీ రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళాము బెంగళూరులో. మీకు స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఇవ్వాలి చెట్లు ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. ఇది అనేది వే అనమాట టెంపుల్కి. వాక్ వే లాగా పైనుంచి ఉంటుంది కొంచెం చుట్టుపక్కల వ్యూ. కాకపోతే దీని దగ్గరలో మహాలక్ష్మి మెట్రో స్టేషన్ ఉంటుంది. మహాలక్ష్మి మెట్రో స్టేషన్ వచ్చి తేర దగ్గర నియర్ బై వాకబుల్ డిస్టెన్స్. ఇదిగోండి, చాలా మొత్తం అంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో చాలా ఫుల్ రష్ ఉంటుందంట. చుట్టూ వ్యూ కూడా చూపిస్తున్న చూడండి మొత్తం. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. చాలా బాగుంది టెంపుల్, అయితే చాలా బాగుంది. బెంగళూరు వెళ్తే కంపల్సరీ చూడదగ్గ టెంపుల్ ఇది. దీన్ని బెంగళూరు గోల్డెన్ టెంపుల్ అంటారు, ఇస్కాన్ టెంపుల్ అని కూడా అంటారు. బెంగళూరు మోస్ట్ ఫేమస్ చాలా టెంపుల్. చుట్టుపక్కల వ్యూ ఏదో ఉంటుంది. ఇది స్టార్టింగ్ టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ ఫస్ట్ ద్వారం ఇది ఎంట్రన్స్ అనమాట. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. దీని మీద నుంచి ఫస్ట్ ఎంటర్ అవ్వాలి గేట్ నుంచి. పైకి వెళ్ళినాక దీని లోపల అంటే స్టెప్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ప్లేట్లు లాగా అడుగడుగు దూరంలో ఒక ప్లేట్ పెట్టారు. దాంట్లో స్టెప్ ప్రతి స్టెప్కి మనం రామ రామ హరే హరే అని చెప్పేసి స్లోగన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అడుగడు చేసుకుంటూ వెళ్ళాలి. ఇది పైన టెంపుల్. టెంపుల్ పైన వ్యూ. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇది మెయిన్ టెంపుల్. యాక్చువల్గా ఫోటో తీయకూడదు కానీ తీసా, జస్ట్ ఫాస్ట్ తీసాను తెలియకుండా. ఇది ఏంటంటే స్టార్టింగ్ ఎలా పుడతామో ఎలా ఎండ్ అవుతామో చెప్పేసి స్టెప్ బై స్టెప్ చూపించడం వస్తుంది మీ వీడియో వల్ల. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్ మనం ఎట్లా పుట్టాము, ఎట్లా పెరిగాము, ఎట్లా ముసలయ్యాము, ఎట్లా మళ్ళీ చనిపోయాము అంతవరకు మొత్తం సెట్ చూపిస్తాము. మొత్తం స్టాల్స్ మ్యూజిక్ వచ్చిన తర్వాత అదే ఇది సేమ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుంది మొత్తం టోటల్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఫుడ్ రిలేటెడ్ బుక్స్ ఐటమ్స్ మొత్తం యూజ్ చేస్తాను. స్టాల్స్ మాత్రం చాలా ఉన్నాయి, చాలా బాగుంటుంది. కొనుక్కోవాలని కొనుక్కోవచ్చు. మొత్తం స్టాల్స్. ఇది మళ్ళా నెక్స్ట్ ఎగ్జిట్కి వెళ్ళే వేలో కూడా లెఫ్ట్ సైడ్లో పెద్ద కూడా ఉంటుంది. అది దేవుడు చెరువు అని ఉంటుంది. ఇవ్వండి, చెరువులాగా ఉంటుంది. ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది.
ఏదో చెరువులా ఉంటుంది. ఏంటంటే మనకి లాస్ట్ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకొని అక్కడ తినేసి ఏమైనా రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఎగ్జిట్ వేయడం ఇంకా వెళ్ళటమే. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయాక ఎగ్జిట్కి వచ్చే వేయడం తీసాను. వీడియో కూడా కింద నుంచి మనం పైకి తీసాను. ఇది మొత్తం వ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe to my channel E Mohan 777AA.